జీరో నుంచి హీరో ఎలా అవుతారు? ఈ ప్రశ్నను ఇరాన్ను అడగండి. హీరో నుంచి జీరో ఎలా అవుతారు? దీనికి అమెరికా సమాధానం చెబుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాన్స్, ఇటలీ వంటి చాలా యూరోపియన్ దేశాలు అమెరికా వెనక్కు దాక్కుని ఇరాన్తో మాట్లాడుతున్నాయి, తమ ఓడలను స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా బయటకు తీసుకెళ్లేందుకు. అవును, ఇంకా వినండి, ఈ యూరోపియన్ దేశాలు అమెరికాకు వెన్నుపోటు పొడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎలా? వాళ్లు ఇరాన్కు భరోసా ఇస్తున్నారు. మీరు మా ఓడలను బయటకు వెళ్లనివ్వండి, బదులుగా మేము మీకు చాలా రాయితీలు ఇస్తాము. అంతేకాదు, మీరు మా ఆయిల్, గ్యాస్ ఓడలను బయటకు వెళ్లనివ్వంతవరకు మేము అమెరికాతో కలిసి మీకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనము అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నాటో ఆర్టికల్ 5 అమలు చేసినా కూడా మేము మా సైన్యాన్ని మీపై దాడి చేయడానికి పంపము అని కూడా చెప్పేందుకు తయారు. ఇది అమెరికాకు అతిపెద్ద దెబ్బ, ఇరాన్కు అతిపెద్ద విజయం. ఎందుకంటే ఇరాన్ ఒక్కసారిగా జీరో నుంచి హీరో అయిపోయింది. అలాగే అమెరికా ప్రపంచంలో అతిపెద్ద సూపర్ పవర్గా ఉండి ఇప్పుడు తుణకలుగా చెవరిపోతోంది. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది యూరప్ దేశాలు వాళ్ల నాయకులను ఒక్కటి కూడా వదలకుండా అవమానించారు. ఇప్పుడు ఆ అవమానానికి ట్రంప్కు అలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అమెరికన్ మిలిటరీ స్ట్రాటజిస్టులు, రణనీతిజ్ఞులు కేకలు వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్కు తన చెదరిపోతున్న సామ్రాజ్యాన్ని ఎలా కూడబెట్టాలో అర్థం కావడం లేదు. కాని ఇంతలో భారత్ అతిపెద్ద అద్భుతం చూపించింది. మీకు గుర్తుందా? 2 రోజుల క్రితం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా అలీ ఖమెనేయి పదవి స్వీకరించగానే ప్రకటించారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఎవరికీ ఒక్కబొట్టు ఆయిల్, గ్యాస్ కూడా తీసుకెళ్లనివ్వము, మేము దీన్ని పూర్తిగా మూసేస్తాము అని. ఇవాళ కూడా ఇరాన్ మిలిటరీ ప్రకటించింది, ఎవరికీ కచ్చా ఆయిల్, గ్యాస్ తీసుకెళ్లనివ్వము అని. కాని ఇంతలోనే నిన్న ఇరాన్ భారత్కు అనుమతి ఇచ్చింది, మీరు కావాలంటే మీ పెద్ద పెద్ద ఎల్పీజీ ట్యాంకర్లను తీసుకెళ్లవచ్చు అని. అవును, ప్రస్తుతం 2 భారతీయ ట్యాంకర్లు శివాలిక్, నందాదేవి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను గాటేశాయి. త్వరలో భారత్కు చేరుకుంటాయి. ఈ 2 భారీ ఎల్పీజీ ట్యాంకర్లలో భర్తీ చేసిన గ్యాస్తో లక్షలాది ఇంటి సిలిండర్లు నింపవచ్చు. ఇది భారత్కు ఎంత పెద్ద విజయమో అర్థం చేసుకోండి. ఇరాన్ అందరినీ ఒక్కబొట్టు కూడా తీసుకెళ్లనివ్వము అని చెబుతుండగా భారత్కు మాత్రం భారీ మొత్తంలో ఎల్పీజీ గ్యాస్ తీసుకెళ్లే అనుమతి ఇచ్చింది. ఇంకా వినండి, విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది, ప్రస్తుతం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో మన 24 ట్యాంకర్లు ఇరుక్కుపోయాయి. వాటిలో 6 ట్యాంకర్లలో ఎల్పీజీ గ్యాస్ ఉంది, 1 ఎల్పీజీపై, 4 కచ్చా ఆయిల్పై, 1 రసాయనిక ఎరువులపై, 3 కంటైనర్లు, మొత్తం 24 ట్యాంకర్లు. ఇరాన్ సహాయంతో ఇప్పుడు ధీమాగా వీటిని బయటకు తీసుకొస్తున్నాం. త్వరలోనే భారత్కు చేరుతాయి. దీంతో భారత్లో ఎల్పీజీ, ఎల్ఎన్జీ గ్యాస్ కొరత పూర్తిగా తగ్గిపోతుంది. నెలల తరబడి స్టాకుంటుంది. ఇంకా ఒకటి, ఇరాన్తో మన ప్రధానమంత్రి నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. భవిష్యత్తులో ఏమైనా అవసరం వస్తే ఇరాన్ పూర్తి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇది మన పెద్ద విజయం. కేవలం ఇరాన్ మనకు సహాయం చేస్తోందని కాదు, ఇరాన్ను తన స్నేహితుడిగా చెప్పుకునే చాలా దేశాలున్నాయి. దాని పొరుగు దేశాలు కూడా, పాకిస్తాన్ వంటివి, గత వారం నుంచి నిరంతరం గొంతెత్తి అడుగుతున్నాయి, మాకు సహాయం చెయ్యండి, మా కచ్చా ఆయిల్, గ్యాస్ రానివ్వండి అని. కాని ఇరాన్ ఎవరి మాట వినలేదు, భారత్ మాత్రమే విన్నది. ఇది చాలా పెద్ద విషయం. ఇది మన జియోపాలిటిక్స్ ఎంత బలంగా ఉందో, న్యూట్రల్గా ఉందో చూపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధమైనా, ఏ భావజలమైనా, ఏ పక్షమైనా భారత్ 2 వైపులా తన పని సాగిస్తుంది. ఈసారి కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు యూరప్ వైపు చూడండి. యూరప్ దేశాలు ఏమి చేస్తున్నాయి? అమెరికాకు మోసం చేస్తున్నాయి. ఎలా? ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైనప్పటినుంచి యూరప్ పరిస్థితి దారుణంగా మారింది. ఎందుకంటే యూరప్కు తన అవసరమైన ఆయిల్, గ్యాస్లో పెద్ద భాగం మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయగానే యూరప్లో ఆయిల్, గ్యాస్ కొరత మొదలైంది. ధరలో ఆకాశాన్ని తాకాయి. ప్రజలకి ఇబ్బందులు పడ్డారు. ఫ్యాక్టరీలు మూసివేయబడ్డాయి. ఇంత పెద్ద సమస్య వచ్చేసరికి యూరప్ నాయకుల నిద్రపోయింది. ఇప్పుడేమి చేశారు? వాళ్లు రహస్యంగా ఇరాన్తో మాట్లాడడం మొదలుపెట్టారు. అమెరికాకు చెప్పకుండా వెనక్కు దాక్కుని ఇరాన్తో చెబుతున్నారు, మాకు మీతో శత్రుత్వం లేదు, మా ఓడలను బయటకు వెళ్లనివ్వండి, బదులుగా మేము మీకు ప్రయోజనాలు ఇస్తాము. ఏ ప్రయోజనాలు? మొదటిది, మీపై ఉన్న కొన్ని ఆంక్షలు తొలగిస్తాము. రెండవది, మీతో వ్యాపారం చేస్తాము.
మూడవది అతిపెద్దది. ఈ యుద్ధంలో మేము అమెరికాతో కలిసి మీకు వ్యతిరేకంగా ఉండము అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నాటో ఆర్టికల్ 5 అమలు చేసినా కూడా మేము మా సైన్యాన్ని మీపై దాడి చేయడానికి పంపము అని కూడా చెప్పేందుకు తయారు. ఇది అమెరికాకు అతిపెద్ద దెబ్బ. ఇరాన్కు అతిపెద్ద విజయం. ఎందుకంటే ఇరాన్ ఒక్కసారిగా జీరో నుంచి హీరో అయిపోయింది. అలాగే అమెరికా ప్రపంచంలో అతిపెద్ద సూపర్ పవర్గా ఉండి ఇప్పుడు తుణకలుగా చెదరిపోతోంది. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది యూరప్ దేశాలు వాళ్ల నాయకులను ఒక్కటి కూడా వదలకుండా అవమానించారు. ఇప్పుడు ఆ అవమానానికి ట్రంప్కు అలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అమెరికన్ మిలిటరీ స్ట్రాటజిస్టులు, రణనీతిజ్ఞులు కేకలు వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్కు తన చెదరిపోతున్న సామ్రాజ్యాన్ని ఎలా కూడబెట్టాలో అర్థం కావడం లేదు. కాని ఇంతలో భారత్ అతిపెద్ద అద్భుతం చూపించింది. మీకు గుర్తుందా? 2 రోజుల క్రితం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా అలీ ఖమెనెయి పదవి స్వీకరించగానే ప్రకటించారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఎవరికీ ఒక్కబొట్టు ఆయిలీ గ్యాస్ కూడా తీసుకెళ్లనివ్వము, మేము దీన్ని పూర్తిగా మూసేస్తాము అని. ఇవాళ కూడా ఇరాన్ మిలిటరీ ప్రకటించింది, ఎవరికీ కచ్చా ఆయిల్ గ్యాస్ తీసుకెళ్లనివ్వము అని. కాని ఇంతలోనే నిన్న ఇరాన్ భారత్కు అనుమతి ఇచ్చింది, మీరు కావాలంటే మీ పెద్ద పెద్ద ఎల్పీజీ ట్యాంకర్లను తీసుకెళ్లవచ్చు అని. అవును, ప్రస్తుతం 2 భారతీయ ట్యాంకర్లు శివాలిక్, నందాదేవి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను దాటేశాయి. త్వరలో భారత్కు చేరుకుంటాయి. ఈ 2 భారీ ఎల్పీజీ ట్యాంకర్లలో భర్తీ చేసిన గ్యాస్తో లక్షలాది ఇంటి సిలిండర్లు నింపవచ్చు. ఇది భారత్కు ఎంత పెద్ద విజయమో అర్థం చేసుకోండి. ఇరాన్ అందరినీ ఒక్కబొట్టు కూడా తీసుకెళ్లనివ్వము అని చెబుతుండగా భారత్కు మాత్రం భారీ మొత్తంలో ఎల్పీజీ గ్యాస్ తీసుకెళ్లే అనుమతి ఇచ్చింది.